స్పందన. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మారియతండాలో గ్రామ అభివృద్ధి పనుల్లో భాగంగా చెత్త బుట్టిల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ జ్యోతి గణేష్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రామస్తులకు ఈ బుట్టిలను అందజేశారు. పచ్చదనం పెంచడం మరియు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మంక్తే నాయక్ సహా పెద్ద సంఖ్యలో గ్రామ నాయకులు, మహిళలు మరియు యువత పాల్గొన్నారు. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో రామడుగు పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ 2369 గవర్నమెంట్ మద్దతు ధర ఉంది. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని వడ్లు ప్రైవేటు ధరలకు అమ్మకుండా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రయోజనం పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 17% మించకుండా వడ్లు ఆరబెట్టి తేమ శాతం మట్టి తాళ్ళు లేకుండా తీసుకొచ్చి పూర్తి మద్దతు ధర పొందాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సేకరణ కోసం బకెట్ల పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ మరియతండ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామస్తులంతా కూడా రోడ్ల మీద డ్రైనేజీల్లో చెత్త వేయకుండా ఖచ్చితంగా బకెట్లలో తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా ప్రతి ఇంటికి 2 చెత్త బకెట్లను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులంతా ఖచ్చితంగా చెత్తను బకెట్లలో వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ఊరు శుభ్రతను పాటించి శుభ్రతగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెత్త బుట్టల్ని సద్వినియోగం చేసుకొని ట్రాక్టర్లలో అందించే విధంగా గ్రామస్తులంతా ముందుండి కొనసాగించాలని చెప్పి తెలియజేస్తుంది. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభానికి ఇచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బాలరాజ్ అన్న గారికి, అలాగే సొసైటీ డైరెక్టర్ మంక్తే నాయక్ మామగారికి అండ్ పిల్లతండ సర్పంచ్ రావుజీ మామగారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన రాముడుగు సొసైటీ ఆధ్వర్యంలో ఇలా ప్రారంభించుకోవడం జరిగింది. వారికి కూడా ప్రవీణ్ రెడ్డి సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని మా గ్రామస్తులు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించి ప్రైవేట్ని మనం జోకకుండా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు చెత్త సేకరణకు తడి చెత్త, పొడి చెత్త బకెట్లు ప్రతి ఇంటింటికి 2 బకెట్లు పంచడం జరిగింది. గ్రామస్తులకు తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా చెత్త బుట్టలు వాడి మన ట్రాక్టర్ వచ్చినప్పుడు దాంట్లోనే వేయగలరని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మరియతండాలో రామడుగు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ గుగ్ల జ్యోతి గణేష్ మరియు బిలియతండ సర్పంచ్ రావుజీ నాయక్ కలిసి రైతులకు సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల గురించి వివరిస్తూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 మరియు బి గ్రేడ్ ధాన్యానికి 2369 చెల్లిస్తున్నట్లు చిన్న బాలరాజ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మంక్తే నాయక్, ఉప సర్పంచ్ భాస్కర్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్ వంటి కీలక నాయకులతో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో రామడుగు పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ 2369 గవర్నమెంట్ మద్దతు ధర ఉంది. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని వడ్లు ప్రైవేటు ధరలకు అమ్మకుండా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రయోజనం పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 17% మించకుండా వడ్లు ఆరబెట్టి తేమ శాతం మట్టి తాళ్ళు లేకుండా తీసుకొచ్చి పూర్తి మద్దతు ధర పొందాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో
చెత్త సేకరణ కోసం బకెట్ల పంపిణీ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ మరియతండ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో. మరి గ్రామస్తులంతా కూడా రోడ్ల మీద డ్రైనేజీల్లో చెత్త వేయకుండా ఖచ్చితంగా బకెట్లలో తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా ప్రతి ఇంటికి 2 చెత్త బకెట్లను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులంతా ఖచ్చితంగా చెత్తను బకెట్లలో వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఊరు శుభ్రతను పాటించి శుభ్రతగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెత్త బుట్టల్ని సద్వినియోగం చేసుకొని ట్రాక్టర్లలో అందించే విధంగా గ్రామస్తులంతా ముందుండి కొనసాగించాలని చెప్పి తెలియజేస్తారు. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభానికి చేసిన జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బాలరాజన్న గారికి, అలాగే మా సొసైటీ డైరెక్టర్ మంకెనాయక్ మామగారికి, పిల్లతండ సర్పంచ్ రావుజీ మామగారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన రాముడుగు సొసైటీ ఆధ్వర్యంలో ఇలా ప్రారంభించుకోవడం జరిగింది. వారికి కూడా ప్రేమ్ రెడ్డి సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని మా గ్రామస్తులు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించి ప్రైవేట్ని మనం జోకకుండా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు చెత్త సేకరణకు తడి చెత్త పొడి చెత్త బకెట్లు ప్రతి ఇంటింటికి 2 బకెట్లు పంచడం జరిగింది. గ్రామస్తులకు తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా చెత్త బుట్టలు వాడి మన ట్రాక్టర్ వచ్చినప్పుడు దాంట్లోనే వేయగలరని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అకాల వడగండ్ల వాన అన్నదాతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే 75% వరి కోతలు పూర్తి కాగా మిగిలిన 25% పంటపై ప్రకృతి ప్రకోపం చూపడంతో చీమంపల్లి, తాటిపల్లి, న్యావనంది మరియు రావుట్ల వంటి గ్రామాల్లో పంటలు నేలపాలయ్యాయి. మండల వ్యవసాయ అధికారి నరసయ్య క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక అంచనాలు సేకరిస్తున్నారు. దీనిపై పూర్తి నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. చేతికి వచ్చిన పంట వాన పాలవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందజేసి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కొండ మండలంలో నిన్న మధ్యాహ్నం కురిసిన వడగండ్ల వానకు 3 గంటల ప్రాంతంలో క్షేత్రస్థాయిలో వరి పంట పొలాలను పర్యవేక్షించడం జరుగుతుంది. సుమారుగా మండలంలో 26,000 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. ఈ యాసంగికి దాదాపు 18,000 ఎకరాల వరకు కటింగ్ జరిగింది. మిగిలిన దానిలో మనకు పంట నష్టం వాటిల్లడం జరిగింది. మండలంలోని సిరికొండ, న్యావనంది, రావుట్ల, మైలారం, పందిమడుగు, చీమన్పల్లి, గడుకూల్ ఈ గ్రామాలలో ఎక్కువగా వడగండ్లతో వర్షం పడడం వల్ల పంట నష్టం వాటిల్లడం జరిగింది. దీన్ని వ్యవసాయ శాఖ ద్వారా ఏఈఓలు, ఎంఏఓగా నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతు వారికి అంచనా వేసి రైతులకు పంట నష్టం అందే విధంగా జిల్లా వ్యవసాయ అధికారికి నివేదిక సమర్పిస్తామని తెలియజేస్తున్నాం. సిరికొండ గ్రామం మాకు నిన్న కురిసినటువంటి వర్షం, వడగల వర్షం, భారీ ఎత్తున వర్షం రాళ్లతోటి పడ్డది. ఎక్కడెక్కడ 7.5 ఎకరాలు పంట నష్టం జరిగింది. 95% రాలిపోయింది. నేను కౌలు 7.5 ఎకరాలు కౌలు చేస్తా. ఇది మొత్తం కౌలు ప్యాడి. ఇక రైతు పరంగా అయితే మేము నష్టం జరిగింది బాగానే. ఇది ప్రభుత్వం గవర్నమెంట్ ఏదున్నా కానీ సహకరించగలరని కోరుచున్నాం. మంచిర్యాల జిల్లాలో మహిళా రిజర్వేషన్ బిల్ విషయంలో బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీని నిబద్ధతతో ఉందని జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణాపూర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2008లో కాంగ్రెస్ హయాంలోనే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని గుర్తు చేశారు.
బీజేపీ ప్రభుత్వం 2023లో బిల్లును పాస్ చేసినా చట్టం చేయకుండా పునర్విభజన శాఖతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. మొదటి మహిళా ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులను మహిళలకు ఇచ్చింది కాంగ్రెసేనని, 33% రిజర్వేషన్ల కోసం రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని పల్లెరాజు మరియు ఇతర నాయకుల సమక్షంలో వారు స్పష్టం చేశారు. వాళ్ళను విమర్శించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. బీజేపీ అగ్రనాయకత్వాన్ని, బీజేపీ నాయకుల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 2008 లోపల మొట్టమొదటిసారిగా ఆనాడు ఉన్నటువంటి ఒక UPA 2 ప్రభుత్వం మహిళలకు చట్టసభల లోపల 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పినప్పుడు కేవలం రాజ్యసభ లోపల బిల్లు పాస్ అయి లోక్సభలో పాస్ కాక అది చట్టం కాకుండా ఆగిపోయింది. దానికి కారణం ఎవరు అని అడుగుతాం. 2023 లోపల మీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వం బిల్లును 33% రిజర్వేషన్ పాస్ చేయించారు. గుడ్. దాన్ని ఎందుకు చట్టంగా చేయలేకపోయినరు? ఉన్నది మీ ప్రభుత్వమే, లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. పాస్ అయినప్పటికీ కూడా మీరు దాన్ని చట్టంగా ఎందుకు రూపం చేయలేదు, చట్టానిగా ఎందుకు చేయలేదు అని అడుగుతాము. ఇలా కేవలం 2029 లోపల డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి, సెన్సస్ని తీసుకొచ్చి, దీని ఆధారంగా మహిళలకు 33% రిజర్వేషన్ అమలైతేనే ఇక్కడ డీలిమిటేషన్ సెన్సెక్స్ చేయవస్తుంది అని చెప్పేసి అని ఒక బూచిగా చూసి ఇలా మీరు దీన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ 2008లోనే మహిళలకు 33% చట్టసభలో ఇవ్వాలని చెప్పేసి అని మేము ఘంటాపథంగా చెప్పినాం. కానీ మీరు కేవలం ఇవాళ డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలతో మాకు లేకపోయినప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాలు గెలిస్తే మేము దేశంలో అధికారం రావచ్చు అనేటువంటి ఒక కుచితమైనటువంటి ఆలోచనతో ఇలా మీరు పార్లమెంట్ లోపల తీసుకొచ్చి అది వీగిపోయిన తర్వాత ఆ యొక్క తప్పిదాన్ని కాంగ్రెస్ పైన నెట్టించేటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి మేము గంటపరంగా చెప్తా ఉన్నాం. ఇలా మీరు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే 33% రిజర్వేషన్ బిల్లు ఉందో దాంట్లో ఇలా మెజార్టీ సభ్యులైనటువంటి ఓబీసీ మహిళలకు ఎక్కడ రిజర్వేషన్ కేటాయించలేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయి, మరి ఓబీసీ మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కేటాయించలే? అంటే మీరు ఏం పొందుపరిచారు అంటే ఇది కేవలము మీరు మీ యొక్క రాజకీయ ఎత్తుగడ తప్పితే వేరొకటి లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాము. కాంగ్రెస్ అగ్రనాయకత్వం కావచ్చు, ఇండియా మిత్రపక్షాలు కావచ్చు, ఇలా మహిళల 33% రిజర్వేషన్ ఎక్కడ కూడా అడ్డు చెప్పట్లేదు. మీరు ఈ డీలిమిటేషన్ని, సెన్సస్ను పక్కన పెట్టేసి కేవలం 33% మహిళల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మీరు పార్లమెంట్లో కూడా ప్రవేశపెడితే ఖచ్చితంగా అందరూ మద్దతు ఇచ్చేటువంటి వారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. 1971లో కూడా ఏ ప్రాతిపాదికనైతే సీట్ల కేటాయింపు జరిగిందో అదే ప్రాతిపాదికన ఇలా మళ్ళీ 2029 లోపల పార్లమెంటు సీట్లు కేటాయిస్తేనే రేపు దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయాలు ఆ యొక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పథంలో నడిస్తే తప్పితే మీరు కేవలం ఉత్తరాది రాష్ట్రాలను పెట్టుకొని మీరు పోతే భారతదేశం అంతా కూడా దక్షిణ భారత రాష్ట్రాలుగా విడిపోయి మళ్ళీ దేశ విభజన జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు బుద్ధి తెచ్చుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ ఆలోచనల మేరకు చేయకుండా ప్రజా ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ కావచ్చు, సెన్సస్ కావచ్చు, మహిళలకు 33% రిజర్వేషన్ కావచ్చు చేయాలని చెప్పేసి మేము వారిని సూచిస్తాము. జగిత్యాల మోతే రోడ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి చేరికను పార్టీలోని చాలా మంది వ్యతిరేకిస్తున్నారని, ఆయనను ఐరన్ లెగ్గా అభివర్ణిస్తూ రాజకీయంగా విమర్శలు గుప్పించారు. హరీష్ రావు లేకుండా సభ నిర్వహించడాన్ని తప్పుపడుతూ హరీష్ రావు ఇతర పార్టీల నాయకులతో చర్చిస్తున్నారన్న వార్తలపై స్పందించారు.
తాను ఎప్పుడు వ్యక్తిగత విమర్శలకు పోకుండా కేవలం అభివృద్ధి గురించి ఆలోచిస్తానని నియోజకవర్గంలోని చెరువులను నింపిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిని కేవలం అభివృద్ధి పనుల నిమిత్తమే కలిశానని, మేడిగడ్డ పర్యటన ముందుగా నిర్ణయించినది కాదని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ తోడుగా టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఒక ఉద్యమ నాయకునిగా ఉన్న హరీష్ రావు గారు ఈ సభకు వస్తలేరని తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే టిఆర్ఎస్ లో లేకముందు నుంచి కూడా ఉద్యమ కాలంలో బీర్పూర్ కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎప్పుడు కూడా వారు వచ్చారు. అంటే జీవన్ రెడ్డి గారు ఈరోజు చేరుతున్న విషయాన్ని రాష్ట్రంలోని ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఉద్యమకారులు, ఇక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు తెలంగాణ ఎందుకు అభివృద్ధి చాలన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. తెలంగాణ ఎందుకు అభివృద్ధి కావాలి చాలు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జగిత్యాల ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీని అసలు ఎదగకుండా చేసి అనగదొక్కి ఉద్యమకారులను ఎన్నో రకాలుగా కష్టాలు పెడితే కౌన్సిలర్లకు పోటీ చేయడానికి కూడా ఎవరు రాలేదండి 2014లో. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎంపీటీసీ అభ్యర్థులు సగం ప్లేసులలో లేరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకు? ఆనాడు జీవన్ రెడ్డి గారి ఒత్తిడి, ఇంకేమన్నా అనుకోవచ్చు. అలాంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వస్తున్నట్టే, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వస్తుంటే ఒక ఉద్యమ నాయకుడైన హరీష్ రావు గారు స్వాగతించడానికి, అది కేటీఆర్ గారు ఇంటికెళ్ళి తీసుకొస్తే జగిత్యాల వచ్చినట్టు నాకు కొంత సమాచారం. ఇదే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ గారు ఉన్నారు కానీ హరీష్ రావు గారు లేరు. మొన్నేదో సభకు చూడడానికి కేటీఆర్ గారితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు మాట్లాడిపోయారు. తప్పకుండా నాకైతే అనిపిస్తా ఉంది, సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను వీళ్ళను ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రే. ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసిండు, ఉరిదీయాలన్నారు. అన్ని ఛానళ్లలో ఉంది, అన్ని మీడియాలలో ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీలు నాయకులు హర్షిస్తారు? మరి కొంత సమాచారం సోషల్ మీడియాలో హరీష్ రావు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు, బీజేపీ నాయకులతో కలవబోతున్నారని చెప్పి సమాచారం వస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అన్నా ఇప్పటికే కవితం వెళ్ళిపోయింది, మన దాంట్లోకి వెళ్ళి చీలికొస్తా ఉంది, మనం ఇంట్లోండే జీవన్ రెడ్డిని ఎదిరిద్దాం, మీరు పోవద్దని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్ అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. 83లో ఎన్టీ రామారావు తోటి ఉంటే ఎన్టీ రామారావును దించేయడం, భాస్కర్ రావు తోటి వెళ్ళడం, ఆ భాస్కర్ రావు 4 రోజులు కథం. ఆ తర్వాత 85లో కాంగ్రెస్ లో ఎడితే కాంగ్రెస్ అధికారంలోకి రాలే. చొక్కారావు గారి నేతృత్వంలో చేరినా అన్నారు, 89లో గెలిచారు, మంత్రి పదవి రాలేదని కాపకొల్లు, ఆఖరికి 96లో చొక్కారావు గారి నామినేషన్ కూడా వాళ్ళ అంత పెద్ద వ్యక్తి, వారి ద్వారానే నేను చేరిన జగిత్యాల ఈ నాయకులందరూ కూడా చెప్పాడు. ఈ మధ్య కాలంలో వారి నామినేషన్ కూడా వెళ్ళలే. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ కొన్ని రోజులు అధికారంలోకి రాలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇక వారు ఉన్నారు. ఆ 5 ఏళ్లలో బై ఎలక్షన్లు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బొటాబొటిగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు పరలోకానికి వెళ్ళిపోయారు వీరితో కలిపి. ఇక 14 నుండి కాంగ్రెస్ లో ఉంటే ఈ ఐరన్ లెగ్ ఉండదని చెప్పి ఆ కాంగ్రెస్ లో కూడా రాలే. ఆ మాట టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వస్తే మనుగడ ఏముంటది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఉరిదీయాల కేసీఆర్ ను
హరీష్ రావు అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడం తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి ఉంటే చాలని ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగారు. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈ మీడియా ద్వారా నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది. కాళేశ్వరం పునరుద్ధరించారనే ఆలోచన ఇవ్వాలనేది కాదు, అది కూలిపోయిన తెల్లారటి నుండి కూడా ఎన్డీఎస్సీ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆనాటి నుండి కూడా ఆలోచన చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తా ఉన్నా. అనుకోవచ్చు నేను కూడా రెండవసారి గెలిచిన ఎమ్మెల్యేను, పక్కా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినని. జగిత్యాల ప్రాంతంలో కాలువలు తవ్వినప్పుడు కాలువల మంత్రి, వ్యవసాయ మంత్రిగా ఉన్న వారి మనమన్నే. అటువంటి అప్పుడు నాకు కూడా నీళ్ళ మీద అవగాహన ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎంత మంత్రులు ఉన్నా వీళ్ళున్నా రాయకల్లో నీట్గా కడకట్టు ఉండేది తప్పట్రండి. 90 రూపాయల కాడ ఓటీ పెట్టి అక్కడ నింపిన. ఇక్కడ అంతర్గామంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చెరువులో నీళ్లు లేవు అంటే మంజూరు ఇస్తే సెకండ్ హ్యాండ్ మోటార్లు పెట్టి ఫెయిల్ అయితే ఆ చెరువు నింపిన. కరీంనగర్ జ్యోతినగర్లో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ సిఎస్ నిరంజనచారి ప్రధాన వక్తగా హాజరై సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంఘ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సామాజిక సమరత మరియు పౌర బాధ్యత వంటి 5 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కులాల పేరుతో విడిపోవడం దేశానికి ప్రమాదకరమని, ఐకమత్యమే ధర్మానికి శ్రీరామ రక్ష అని సినీ నటి పూనం కౌర్ మరియు ఇతర ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భక్తి భావంతో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొని తమ జాతీయ భావాన్ని చాటుకున్నారు. అనేక రకాలుగా వాళ్ళని వేదనకు గురి చేస్తూ 22 నుంచి జరుగుతోంది. కానీ 3 రోజుల కింద ధైర్యంగా ఒక అమ్మాయి వచ్చి ట్రాన్స్ఫర్ అయింది ఆమెకి నాసిక్కి. ఆమె ఒక్కదాన్ని తీసుకుపోయి డాబా మీద కూర్చోబెట్టి ఆమె నువ్వు డాబా మీద పోయి వర్క్ చేయపో, నువ్వు ఈ లోపలొద్దు, నువ్వు ఒంటరిగా వర్క్ చేయమనుడు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ పురుషులు వెళ్ళి ఉన్నతాధికారులు ఆమె కంటే పైన ఉన్నవాళ్ళు ఉద్యోగరీత్యా ఆ అమ్మాయిని వేధించడం, ఆ అమ్మాయిని లైంగికంగా చిత్రహింస పెట్టడం, ఇది చేసిన తర్వాత అమ్మాయి రిపోర్ట్ చేసింది 3 రోజుల కింద. ఇప్పుడు టీవీలన్నింటిలో కూడా మారుమోగుతోంది. ఆ అమ్మాయి ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అదే కంపెనీలో ఉన్న మిగతా 7 అమ్మాయిలు కూడా అదే విధమైన వేధింపులు మేము గురైనామని వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినారు. ఇది ఇప్పుడు జరుగుతోంది. ఇది ఇప్పుడు 7 ముస్లింస్ని వాళ్ళ పేర్లు కూడా మనకు పత్రికల్లో వచ్చినాయి. కొంచెం నేను చెప్పడానికి టైం ఎక్కువ అవుతుందని నేను ఆలోచిస్తున్నా. తేరా నామ్ రే హై మేరీ సాసూ మే తేరా హీ నామ్ హై, మేరే తన్ మే భీ రామ్, మేరే मन में भी राम, कन कन में भी राम, मन मन में भी राम, रोम रोम में समाया तेरा नाम रे है, मेरी सांसों में तेरे ही नाम है। जैसे चंदा में तू, जैसे सूरज में राम, जैसे चंदा में राम, जैसे सूरज में राम, ही नाम रे, जैसे పత్తే పత్తే మే సమాయా. సంహారం చేయవలసి వచ్చింది. ఎప్పుడైతే ధర్మం కష్టాల పాలవుతుందో, ఎప్పుడైతే ధర్మం మీద అధర్మం పెత్తనానికి చలాయించేటటువంటి రోజులు వస్తాయో అప్పుడు ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఇంట్లోంచి ఒక రాముడు తయారు కావాలి, ఒక శివాజీ తయారు కావాలి, ఒక ఛత్రపతి తయారు కావాలి అనేటటువంటిది మనం ఈ హిందూ సమ్మేళనం ఆధారంగా తీసుకువెళ్ళేటటువంటి సందేశం అది. ఇవాళ 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ ఏం చేస్తున్నారు అంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తి చేసి, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఫోన్లు పట్టుకొని రీల్స్ అనుకుంటూ, లేకపోతే
ఇన్స్టా అనుకుంటూ లేకపోతే స్నాప్చాట్ అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నటువంటి రోజుల్లో ఉన్నది. కానీ ఛత్రపతి శివాజీ 16 ఏళ్ల వయసులో ఏం చేశాడు తెలుసా? తోరణ అనేటటువంటి కోటను జయించి వచ్చిండు. అది నీ వారసత్వం అని వాళ్ళ మనం పిల్లలకు గుర్తు చేయాలి. మన పూర్వలకు మనం గుర్తు చేస్తేనే వస్తుంది. ఇంట్లో తాత ఫోటో ఉంటే ఆయన తాత అనేటటువంటి పరిచయం పిల్లలకు అవుతుంది. కాబట్టి ఇంట్లో వీరుల గురించి మాట్లాడాలి, హైందవ తత్వవేత్తల గురించి మాట్లాడాలి, ఒక వివేకానందుని గురించి మాట్లాడాలి, ఒక ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడాలి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడాలి, అబ్దుల్ కలాం గురించి మాట్లాడాలి, అంబేద్కర్ గురించి మాట్లాడాలి. పనికి మారినటువంటి జోలి ముచ్చట్లన్నీ బంద్ చేయాలి. అప్పుడు మన ఇంట్లో వీరుల యొక్క ప్రస్తావన వస్తుంది. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. మన ఇల్లే సంస్కారానికి మొట్టమొదటి ప్రాతిపదిక, ఆ తర్వాత బడి. ఇవాళ 4 అక్షరాలు నేర్పిస్తూ చతుర్విధ పురుషార్థాలు నేర్పినటువంటి దేశం ఏదైనా ఉందా అంటే అది మన భారతదేశం మాత్రమే. పిల్లలను చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేయిస్తూ బియ్యంలోనో పలక మీదనో ఓం నమ శివాయ అని రాయించి అక్షరాలను రాయిస్తాం. అందుకనే ఓనమాలు అన్నాం, అక్షరాభ్యాసం అన్నాం. ఈ 4 అక్షరాల్లో భారతీయ జీవన విధానం చెప్పబడ్డది. చతుర్విధ పురుషార్థాలు చెప్పబడ్డాయి. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఈ 4 పదాలు నేర్పండి మన పిల్లలకి. మొదట చతుర్విధ పురుషార్థాలు 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 అక్షరాలు నేర్పించింది మన భారతీయ సంస్కృతి. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 22 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ కార్మిక్ సంఘ్ ప్రకటించింది. మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్, బకాయిల చెల్లింపు, వేతన సవరణ అమలు మరియు ఖాళీల వంటి అంశాలపై ప్రభుత్వం ఏడాది కాలంగా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ వెల్లడించాయి. పెరిగిన పనిభారం మరియు పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త రవాణా వ్యవస్థ నిలిచిపోతుందని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కార్మిక్ సంఘ్ విజ్ఞప్తి చేసింది. కాబట్టి కంపల్సరీ మద్దతు ఇస్తున్నాం మేము. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు అనేటి దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్నారు. దాంతోపాటు మన తెలంగాణలో కూడా ప్రవేశపెట్టారు. అయితే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా ఆర్టీసీ కొనుగోలు చేసేటట్టు వెసులుబాటు కల్పిస్తే ఆర్టీసీని ఆదుకున్న వారు అవుతారు. ఆర్టీసీ 4 కాలాలు ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అయినప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. కాబట్టి కూడా గతంలో రిప్రజెంటేషన్ చేసినాం గవర్నమెంట్కి. ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో గవర్నమెంటే కొనేట్టు. అంటే మహాలక్ష్మి స్కీమ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ప్రవేశపెట్టారు. అంతే ప్రతిష్టాత్మకంగా మా ఎంప్లాయీస్ కూడా తీసుకొని దాన్ని రన్ చేస్తూ ఉన్నారు. దానికి ఏంటంటే మాకు మంత్లీ 300 కోట్లు రావాలి. ప్లస్ ఇతర బకాయిలు అయితే ఏవైతే సబ్సిడీలు ఇస్తారో గవర్నమెంటు వికలాంగులకు కానీ, విలేకరులకు కానీ, వృద్ధాప్యులకు కానీ, ఇట్లా రకరకాలుగా విద్యార్థులకు ఇచ్చే ఇవన్నీ బకాయిలు వచ్చేసి మాకు 404 కోట్లు పర్ మంత్ రావాలి. అంటే ఆ లెక్క ప్రకారం అయినా కానీ 10,000 కోట్లు రావాలి మాకు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మా యాజమాన్యమే ఒకటి డిపో దగ్గర అన్నిట్లలో ప్రెస్ అట్లా కార్మికుల దగ్గర చెప్తుర్రు ఏంటంటే 7,800 కోట్లు మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిందని. ఆ లెక్క ప్రకారం కూడా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కూడా మాకు ఇంకా 2,800 కోట్లు ఇంకా రావాలి. సో అవి ఇస్తే మాకు ఆర్థిక ఇబ్బందులే ఉండవు. సో గవర్నమెంట్ను కూడా మేము కోరేది ఏంటంటే మాకు చెల్లిస్తే అంటే ఆర్థికంగా మేము కొంచెం ఇదవుతాము. కాబట్టి అది కూడా మేము గతంలో మంత్రి గారికి చాలాసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక మరి వాళ్ళు ఏం ఆలోచన ఉండదు అనేది మనకు తెలియదు. కాబట్టి కంపల్సరీ ఆర్థిక ఒత్తిళ్లు కూడా మాకు గురవుతున్నాం. కాబట్టి సమ్మెకు పోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. గతంలో జేఏసీ ఒకటి ఫామ్ అయిందండి. వాళ్ళు 6 కలిసి ఒక జేఏసీ చేసిర్రు. అయితే వాళ్ళు ఎప్పుడైతే జేఏసీ చేసిర్రో అప్పటి నుండి మిగిలిన సంఘాలను కూడా కలుపుకొని పోవాల్సి ఉండే. సో మిగిలిన సంఘాలని కలుపుకొని పోవడం వల్ల గవర్నమెంట్కి కూడా ఏదో లీనియన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో అందరు కలిసిపోతారనేది గవర్నమెంట్కి అర్థమవుతలేదు. సో ఈ సమయంలో అందరం కలిసే ఖచ్చితంగా సమ్మెకి వెళ్తాం. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ SVC ఛానల్.